ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులకు అందించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దన్నారు. జాబితాల్లో నిజమైన అర్హుల పేర్లు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు నేతలు. సూరమ్మ ప్రాజెక్టు కోసం 37 సార్లు ఉద్యమాలు చేశామని చెప్పారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎన్ని ఉద్యమాలు చేసినా బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. మంత్రి ఉత్తమ్తో కలిసి జగిత్యాల జిల్లాలో కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను పరిశీలించారు విప్ ఆది శ్రీనివాస్. ఈ 22వ తారీఖు ఈ కలికోట సూరమ్మ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమించినటువంటి తేదీ 37 సార్లు ప్రతి నెల 22వ తేదీన ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా అనేక రకాల వినూత్న రీతిలో ఉద్యమాలు చేసినాం. అర్హులకు పథకాలు అందించేందుకే ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసిందన్నారు విప్ బీర్లా ఐలయ్య. అర్హత ఉన్న లిస్టులో పేరు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని సూచించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ సభల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఇక రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు బీర్లా ఐలయ్య. ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు వెరిఫై చేసి తప్పకుండా అర్హులందరికీ ఇచ్చే విధంగా పైరోలకు తాగు లేకుండా ఎవరో చెప్తానో ఎవరో చేస్తానో ఇచ్చేది కాకుండా మీ మధ్యలో సెలెక్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలన ఈ గ్రామ సభలు కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. వార్డుకి 25 ఇచ్చులు మనకు పెద్ద గొప్పేం కాదు. మన ప్రభుత్వం ప్రతి నియోజకానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సభలో పాల్గొన్నారు. 8, 9, 10 వార్డులకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేశారు అధికారులు. లబ్ధిదారుల ప్రక్రియను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకాల జాబితాలో పేర్లు రాని వారు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు వివేక్. మరోసారి అప్లై చేసుకోవాలని సూచించారు. భూమి లేని వారి పేరు ఫస్ట్ లిస్ట్ లో రాలేదు. ఈ ఎవరైతే అర్హత ఉందో ఎస్సీస్ ఉన్నారో వారికి భూమితో పాటు 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. మీరందరూ కొద్దిగా ఉపయోగపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లిస్ట్ అన్ని కూడా పరిశీలించి ఎవరు అర్హత ఉందో వారికి కూడా భూమి కేటాయించి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. దానికి కొద్దిగా టైం అవుతుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడు అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ ప్రాథమిక బాధ్యత అన్నారు. ఆంధ్రాలో బాబుతో కయ్యం, ఎన్డీఏ కూటమికి మోదీ ప్రభుత్వానికే నష్టమన్నారు. బీజేపీ రాజకీయ స్వార్థమే దాని పతనానికి కారణమన్నారు అద్దంకి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రత్యర్థుల మీద శత్రుత్వాన్ని మించి కసిని పెంచుకోవడం దానికి ఆనవాయితీగా మారింది. ఇతర దేశాల్లో ఉన్న భారతదేశానికి శత్రువులైనా సరే వాళ్ళతో ప్రేమగా ఉంటుంది. అది దాని యొక్క నైజం. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారి రూపంలో ప్రమాదం వస్తుందా, నితీష్ కుమార్ గారి రూపంలో ప్రమాదం వస్తుందా అనే దానికంటే తాను వ్యవహరించే శైలి వల్ల బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలే తనకి ఈరోజు నష్టం చేసే పరిస్థితి ఉంటుంది. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ కూల్చివేతలను అడ్డుకున్నారు దానం. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే దానం. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఎమ్మడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి పిలుగొట్టాడు ముందు. నేను చేస్తాను, అవి చేసినాక చేస్తాను. మీరు ఆపండి, మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. ఇష్టం. గాంధీభవన్ లో యూత్ కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. 2 వర్గాలు కొట్టుకున్నాయి. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై అభ్యంతరం చెప్పారు. దీంతో కొత్తగూడానికి చెందిన యూత్ కాంగ్రెస్ సభ్యులు గాంధీభవన్ ఎదుటే కొట్టుకున్నారు.